దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే. ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే. కులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా. హలో అండి. హలో అండి. ఈరోజు మరో సర్వే వచ్చిందండి ఏపీ ఎన్నికల గురించి. ఓకే. ఫ్యాక్ట్స్ అబౌట్ సో నిజాలు. ఇదేంటంటే ఎక్స్పెక్టెడ్ సీట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2024 ఎలక్షన్. ఓకే. ఇది చాలా విషయాల్లో వీళ్ళు తీసుకున్నారు. ఇష్యూస్ కూడా నేను చెప్తాను ఏ ఇష్యూ బేస్ చేసి సర్వే చేశారనేది. ఓకే. సో కానీ ఫస్ట్ వీళ్ళు రిజల్ట్ చెప్తానండి. రిజల్ట్స్ ఎంపీ సీట్లు టీడీపీ 22, వైసీపీ 3. ఓకే. టీడీపీ కూటమి జనసేన బీజేపీ కలిపి ఎన్డీఏ కూటమి. ఎమ్మెల్యేలేమో కూటమి 156, వైసీపీ 19. ఓకే. 19. ఇంకా విచిత్రం ఏంటంటే ఓట్ షేర్ కూడా కూటమికి 49, వైసీపీకి 43%. ఓకే. 43%. ఇంకా కాంగ్రెస్ కానీ ఇండిపెండెన్స్ కానీ నోటా కానీ 8%. సో ఓట్ షేర్ కూడా కూటమికి వైసీపీకి 6% వేరియేషన్ ఉంది. అవునండి, 6% వేరియేషన్ ఉంది. కానీ ఇందులో ఒక విస్తుపోయే నిజం ఏంటంటే మెజార్టీస్ టీడీపీ గెలిచిన ప్రతి చోట కూడా దాదాపు మీకు 25,000 దగ్గర నుంచి మొదలు పెట్టి దాదాపు 80,000 వరకు ఉన్నాయి మెజార్టీలు గెలిచే చోట. వైసీపీ గెలిచే చోట మెజార్టీలు మాత్రం 2,000 నుంచి దాదాపు 4,500 మధ్యలో ఉన్నాయి. 2,000, 4,500. హైయెస్ట్ మెజార్టీ వాళ్ళది వచ్చింది పులివెందుల. 4,500 మెజార్టీ చూపిస్తుంది. ఇది కూడా వీళ్ళు ఫ్యాక్ట్స్ అబౌట్ వాళ్ళు అంతకుముందు 4 సర్వేలు ఇచ్చారు మనకి. ఆ 4 సర్వేలో ఫస్ట్ సర్వేలో దాదాపు 90,000 ఉంది జగన్మోహన్ రెడ్డి మెజార్టీ. ఇప్పుడు అది 4,500 దగ్గరికి వచ్చింది, పడిపోయింది. అంటే రాబోయే ఇంకా 10 రోజులు ఉన్నాయి ఎలక్షన్. అవునండి. ఈ 10 రోజుల్లో మరి ఏం జరుగుద్ది పులివెందుల్లో కూడా అనేది చాలా ప్రశ్నార్థకంగా ఉంది. సో దీని గురించి మీరు ఎలా విశ్లేషిస్తారు? కొన్ని విషయాలు చెప్తాను. ఒక విషయం, కొత్తగా ఓటేసే వాళ్ళు దాదాపు 87% టీడీపీ వైపు ఉన్నారు. మిగతా వాళ్ళు టీడీపీ కూటమి వైపు 87%. మిగతా పార్టీలు వైసీపీ కానీ కాంగ్రెస్ కానీ ఇతరులు కానీ మిగతా పంచుకున్నారు. సో ఏం చెప్తారు ఈ విషయంలో కొత్తగా న్యూ ఓటర్స్? మొదటగా ఇక్కడ ఒకటి గమనించుకోవాలండి. ఆ యొక్క సర్వే ఏదైతే ఉందో దాంట్లో వైసీపీకి 19 స్థానాలు చెప్పడం జరిగింది. అది పూర్తిగా ఆ స్థానాలు కూడా రాని పరిస్థితి బయట వాస్తవాలు గమనిస్తే. రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి వైకాపా పార్టీ ఏదైతే గ్రాఫ్ ఉందో పూర్తిగా పడిపోతా ఉంది. అంటే ఈ 19 కూడా రావంటారా? 19 కూడా రావండి. బయట జనాల్లో పూర్తి వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం. ఏ వర్గం వాళ్ళకి న్యాయం చేశాడని ఆ 19 కూడా వస్తాయండి. ఈరోజు మెజార్టీ కాదండి, ఈరోజు డిపాజిట్లు కూడా రాని పరిస్థితి. ఆ 19కి కూడా డిపాజిట్లు కూడా దక్కుతాయో లేదో జగన్మోహన్ రెడ్డి భయభ్రాంతులకు గురవుతా ఉన్నాడు ఈరోజు. మీరు చూస్తే రాష్ట్రంలో అన్ని వర్గాల వారిని ఇబ్బంది పెట్టి ఎన్నో రకాలుగా అరాచకాలకు గురి చేసిన జగన్మోహన్ రెడ్డి మరలా వస్తాడని వాళ్ళ నాయకులకే నమ్మకం లేకుండా ఈరోజు వాళ్ళ పార్టీలు మారిపోతున్నారు ఈ యొక్క ఎన్డీఏ కూటమిలోకి. ఈరోజు రాష్ట్ర ప్రజానీకం కానివ్వండి, అదేవిధంగా మొదటిసారి ఎవరైతే ఓటు వేస్తున్నారో ఆ యువత కూడా అభివృద్ధి ముఖ్యం, అరాచకం కాదు. అరాచకం చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్లలో రాష్ట్రాన్ని 30 ఏళ్ళు వెనక, సుమారు 30 నుంచి 50 ఏళ్ళు వెనక తీసిపోయాడు. ఇటువంటి నాయకుడు వస్తే పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు అధోగతిగా మారిపోతుంది, శూన్యంగా ఉంటుంది. కాబట్టి డెవలప్మెంట్ చేసే చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కూటమి ద్వారానే తమ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని వాళ్ళందరూ కోరుకుంటున్నారు కూడా. ఇంకో విసిపోయే నిజం ఒకటి చెప్తాండి మీకు. చెప్పండి. సీనియర్ సిటిజన్స్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు కానీ, ఈ నాన్ ఎంప్లాయీస్ అవ్వాతాతలు పింఛన్లు తీసుకునే వాళ్ళు కానీ 60 ఏళ్ళు దాటిపోయిన వాళ్ళల్లో మేము తీసుకున్నాం, శాంపిల్స్ తీసుకున్నారు. దాదాపు 90,000 శాంపిల్స్ తీసాము. ఈ 90,000 శాంపిల్స్లో ఏంటంటే 93% టీడీపీకి మొగ్గు చూపిస్తున్నారు. సీనియర్ సిటిజన్స్, పెద్దవాళ్ళు, ఆలోచించి ఓటేసేవాళ్ళు వాళ్ళంతా. సో వాళ్ళంతా టీడీపీకి అనుకూలంగా చెప్పారు వాళ్ళు. దీని గురించి ఏం చెప్తారు? ఈరోజు సీనియర్ సిటిజన్స్ ఏంటంటే, ఒకటి రాజకీయాల పట్ల పూర్తి అవగాహన కలిగినటువంటి వ్యక్తులు సీనియర్ సిటిజన్స్ అండి. అటువంటి సీనియర్ సిటిజన్స్లో మీరు వృద్ధులు గమనిస్తే ఎవరైతే పల్లెటూరులో ఉంటున్నారో వాళ్ళని పెన్షన్ రూపంలో బాధించుకుతున్నారు జగన్మోహన్ రెడ్డి. 250 ముష్టి పడేస్తూ ఉండడం కానివ్వండి, అదేవిధంగా ఇప్పుడు చూస్తే శవ రాజకీయాలను చూస్తున్నాడు. వాళ్ళ శవాలతో రాజకీయాలు చేస్తున్నాడు. అనారోగ్యం పరంగా వాళ్ళకు పూర్తిగా పక్కన పెట్టేసి
శవరాజకీయాలు చేశాడు. మీరు చదువుకున్న వాళ్ళకి వస్తే అక్కడ రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులు వాళ్ళందరినీ చూస్తే కూడా 1వ తారీఖు జీతాలు కూడా పరిస్థితి, 1వ తారీఖు పెన్షన్లు కూడా పరిస్థితి. రిటైర్ అయిన ఉద్యోగస్తులు సాధారణంగా పెన్షన్ మీద ఆధారపడి జీవిస్తుంటారు. అటువంటి వాళ్ళకి సరైన సమయంలో పెన్షన్ కూడా వేయకుండా వాళ్ళు మందులు తెచ్చుకునే పరిస్థితులు కానీ వాళ్ళకి నిత్యావసర ఖర్చులు ఎదుర్కొన్నారు, అవన్నీ కూడా పూర్తిగా వాళ్ళు ఇబ్బందులు తెచ్చే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. సో వాళ్ళు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే పరిస్థితి లేదండి. ఇప్పుడు చాలా యాంగిల్స్ లో వీళ్ళు సర్వే రిపోర్ట్ ఇచ్చారండి మనకి, కొన్ని మాత్రమే నేను మీ దగ్గర ప్రస్తావిస్తున్నా. జనరల్ గా ఈ మహిళలు కానీ ఎంప్లాయీస్ కానీ చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అవును, కానీ విస్తుపోయాయి కొన్ని ఉన్నాయి ఇందులో ఈ రిపోర్ట్ లో. అది ముఖ్యం. థర్డ్ జెండర్స్ ఉన్నారు కదా. అవునండి. థర్డ్ జెండర్స్ అంటే వీళ్ళని హిజ్రాస్ అంటారు. అవునండి, అవునండి. వాళ్ళల్లో 83% టీడీపీకి సపోర్ట్ గా ఉన్నారు వాళ్ళు. ఓకే, అది మాకు అర్థం కాలేదు. అది ఏంటి ఎంత ఉధృతమైన చేంజ్ వాళ్ళల్లో, ఏంటి ఏది రీజన్ ఏంటనేది మాకు అర్థం కాల. ఇప్పుడు మీరు గమనిస్తే అండి, ట్రాన్స్జెండర్స్ అంటారు వీళ్ళని. సమాజంలో ఈరోజు పూర్తిగా వాళ్ళని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారండి. ఈరోజు వాళ్ళ మీద కూడా కేసులు పెట్టిన పరిస్థితి. ట్రాన్స్జెండర్స్ మీద కూడా వదలకుండా ఈరోజు పోలీసులు కేసులు వాళ్ళని కూడా నమోదు చేశారండి. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళకు ఒక సమాజంలో మంచి గౌరవం ఇచ్చి వాళ్ళకు ఉద్యోగాలకు సంబంధించి కానివ్వండి, వాళ్ళ స్వయం శక్తిగా వాళ్ళు ఎదగడానికి కొన్ని పథకాలు కూడా ప్రవేశపెట్టి పూర్తిగా వాళ్ళు సమాజంలో గౌరవంగా బతకడానికి ఎన్నో రకాలుగా ప్రభుత్వం చొరవ తీసుకుందండి. అటువంటిది ఈరోజు ప్రభుత్వం పక్కన పడేసింది వాళ్ళని. ఎటువంటి మేలు చేయలేదు వాళ్ళకి. ఈరోజు మేలు చేయకపోగా వాళ్ళ మీద కూడా దాడులు చేసి పూర్తిగా ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం పొందకుండా కూడా పక్కన పెట్టి ట్రాన్స్జెండర్స్ని సమాజంలో అణచివేతకి గురి చేసిన ప్రభుత్వం ఈ వైకాపా ప్రభుత్వం. కాబట్టి వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారిని అభివృద్ధి చూసి ఆయన యొక్క పథకాల పట్ల ఆకర్షితులై ఈయన వస్తేనే ఈయన గవర్నమెంట్లో మనకు మేలు జరిగింది, ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో మనల్ని పూర్తిగా అనగదొక్కారు, కాబట్టి చంద్రబాబు నాయుడు గెలుపు కోసం మనం కృషి చేద్దామని చెప్పేసి వాళ్ళు కూడా ఈయన వైపు మొగ్గు చూపుతున్నారండి. ఇంకొకటి అండి, చాలా ఇదైతే అసలు మేము కూడా ఊహించలేదు, చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఇది. కింది స్థాయి పోలీసులు అంటే కానిస్టేబుల్స్ కానీ హోంగార్డ్స్ కానీ వీళ్ళకి దాదాపు 3500 శాంపిల్స్ తీశారు. ఓకే, ఇందులో 76% టీడీపీకి అనుకూలంగా ఉన్నారు వీళ్ళు. ఓకే, నిజంగా చూస్తే పోలీసుల్లో కూడా చాలా గణనీయమైన మార్పు వచ్చిందండి. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో పోలీసులకి ఒక గౌరవప్రదమైన స్థానంగా చూశారు. చాలా హుందాగా వాళ్ళ డిఎల్ పట్ల కానివ్వండి, వాళ్ళ పిఎఫ్ అకౌంట్ల పట్ల కానివ్వండి ఎంతో బాధ్యతగా చొరవ తీసుకొని సమయానికి జీతాలు ఇవ్వడం కానివ్వండి, వాళ్ళకి హాలిడేస్ కానివ్వండి, పూర్తిగా ఆ యొక్క సెలవుల విషయంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డైరెక్ట్గా ఆయనే బాధ్యత తీసుకొని ఎన్నో రకాల వాళ్ళకి మేలు చేయడం జరిగింది. అదే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళని పట్టించుకున్న పరిస్థితి లేదు. పూర్తిగా వాళ్ళని వాడుకొని ఇప్పుడు వాళ్ళకి దాదాపు 5 నుంచి 8 డిఏలు పెండింగ్ ఉన్న పరిస్థితి. ఎన్నో రకాల ఉద్యమాలు చేశారండి ఈరోజు పోలీసులు కూడా. ఏ రోజు పోలీసులు గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా రోడ్డు ఎక్కి మాట్లాడిన పరిస్థితి లేదు. ఈరోజు ఎంతోమంది కానిస్టేబుల్స్ కానివ్వండి, ఈ యొక్క హోంగార్డులు కానివ్వండి, మాకు జీతాలు సక్రమానికి ఇవ్వండి, మమ్మల్ని మీరు వాడుకుంటున్నారు, అటువంటి ప్రజల యొక్క వాళ్ళని ఏదైతే రక్షించే దాంట్లో మేము ప్రముఖ పాత్ర వహించే వాళ్ళం, మీకు కూడా మీరు రక్షణ కల్పిస్తున్నాం, మీకు రక్షణ కల్పించే మాకు కూడా మీరు పక్కదారి పెడుతున్నాం అని చెప్పేసి ఈరోజు పూర్తిగా రోడ్డుకి ఎక్కి ధర్నాలు చేస్తున్న పరిస్థితి. ఈ యొక్క పోలీసుల్లో కూడా మార్పు వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి పోలీసుల్ని ప్రజల కోసం వాడుకోకుండా ఆయన స్వార్థం కోసం, ఆయన కుటుంబం కోసం వాడుకుంటున్నాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి పోలీసుల్ని. ఈరోజు పోలీసు వ్యవస్థ ఆయనకు తొత్తులుగా ఎలా పనిచేస్తున్నారు, పై అధికారులు ఏ విధంగా ఉన్నప్పటికీ కింది స్థాయి పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నారో యొక్క కానిస్టేబుల్స్, హోంగార్డ్స్ పూర్తిగా ఎన్నో రకాలుగా అణచివేతకు గురయ్యారండి. పై అధికారులు చెప్పినటువంటి ఆ యొక్క చట్టాలకు అతీతంగా పనులు చేయలేక ఎంతో కొంతమంది అయితే మీరు గమనిస్తే ఆత్మహత్య కూడా చేసుకున్నారండి, ఈ యొక్క పై అధికారుల వేధింపులు తట్టుకోలేక. సో దీన్ని బట్టి అర్థమవుతుంది పోలీసులు కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని కోరుకోలేక బహిర్గతంగా చూపుతున్న పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మేము ఎన్నో బాధలు ఎదుర్కొన్నాం, కాబట్టి చంద్రబాబు నాయుడు గారే మమ్మల్ని గౌరవంగా గుర్తించారు, ఆయన పాలనే మాకు ముఖ్యం అని చెప్పి వాళ్ళు కూడా చెబుతున్న పరిస్థితి ఈరోజు. ఇంకొకటి అండి, నేను ముందే చెప్పాను మీకు, ఏంటో వీళ్ళు చాలా డిఫరెంట్ టిపికల్ కాన్సెప్ట్ ఇచ్చారు మనకి. ఓకే, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, ఈ మొక్కజొన్న పొత్తులు అమ్ముకునే వాళ్ళు, వీధి వ్యాపారస్తులు ఉంటారు. వీధి వ్యాపారస్తులు కాదు, ఫుట్పాత్ మీద వ్యాపారస్తులు, బనియన్లు, టీ షర్ట్లు అమ్ముకునే వాళ్ళు, రోడ్ల మీద నూడిల్స్, చిన్న ఇటువంటి వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళలో అయితే అసలు భయంకరమైన వ్యతిరేకత కనిపించిందండి. మాకు ఇది అర్థం కాలేదు, మీరు విశ్లేషించాలి. 93% మంది వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా చెప్పారు వీళ్ళు. అసలు ఆ ప్రభుత్వం మాకు వద్దు, మా వ్యాపారాలని సర్వనాశనం అయిపోయినాయి అనే వెర్షన్లో వాళ్ళు ఇచ్చారు. ఏంటి దీని గురించి ఎలా విశ్లేషిస్తారు? ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ద్వారా ఎన్నో వర్గాలు అణచివేతకు గురయ్యండి.
అందులో మరీ ఎక్కువగా అణచివేతకు గురైపడ్డంటే వాళ్ళు ఎవరైనా ఉండంటే ఈ యొక్క చిన్న స్థాయి వ్యాపారస్తులండి. వీళ్ళు ఏంటంటే అండి దినసరి కూలీలుగా చెప్పుకోవచ్చు. ఉదాహరణకు చూస్తే ఏ రోజు వ్యాపారం చేసుకొని ఆ రోజు వచ్చిన 100 రూపాయలు కానీ అతి తక్కువ ఆదాయంలో కుటుంబం మొత్తాన్ని పోషించుకుంటూ అప్పులకు వడ్డీలు తెచ్చుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని నడిపే పరిస్థితి. ఈరోజు అటువంటి వాళ్ళని కూడా జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, వాళ్ళ నాయకులు కానివ్వండి, స్థానికులు కాయకొరతలు కూడా వదలలేకపోతుంది. వాళ్ళ నియోజకవర్గ స్థాయి నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి కూడా దందాలు వసూలు చేస్తూ వాళ్ళ యొక్క బిజినెస్ కొనసాగించుకోకుండా పూర్తిగా ధరలు పెంచేసి ఈరోజు వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి ఎటువంటి సపోర్ట్ లేదండి గవర్నమెంట్ నుంచి. గతంలో చంద్రబాబు నాయుడు గారు యొక్క సబ్సిడీ లోన్స్ కానివ్వండి, వాళ్ళు ఏదైతే వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి MSME అని చెప్పేసి ప్రోత్సాహకాలు అందించడం జరిగింది, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ అని చెప్పేసి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చాక పూర్తిగా ఆ వ్యవస్థనే పక్కకు పెట్టేశాడండి. ఈరోజు వాళ్ళ మీద కూడా తన జులుం విధిలించాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఎక్కడైనా మనకు కనపడుతున్నారు ఈరోజు వాళ్ళందరూ కూడా ఈరోజు పనులు చేసుకునే పరిస్థితి. దీంట్లో పూర్తిగా నష్టపోయి ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి సహకారం అందకుండా ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఆ యొక్క చిన్న స్థాయి కొనసాగించుకోలేక. అటువంటి చిన్న వర్గాలను కూడా ఇబ్బంది పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ పట్ల చిన్న చూపు కూడా చూడకుండా ఎటువంటి ఆర్థిక సహాయం చేయలేదు వాళ్ళకి. ఇంతమందికి లక్షలు వేసుకుంటున్నారు, లక్షలు వాళ్ళ అకౌంట్లోకి వేసాను జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడే, వాళ్ళ అకౌంట్లో ₹1 కూడా పడిన పరిస్థితి లేదు. దానికి జగన్మోహన్ రెడ్డి ఏం సమానం చూస్తాడు? దాని మీద వాళ్ళందరూ కూడా ఒక్కటై ఏకతాటి మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ద్వారా మాకు జరిగింది శూన్యం. ఇప్పుడు ఓకే అండి, మీరు చెప్పింది ఈ రకంగా చూస్తే మీరు ఒక వర్షంలో ఇది ఓకే అనిపిస్తుంది. వీధి వ్యాపారులు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు. మరి మరో విషయం అండి, పెద్ద పెద్ద వ్యాపారాలు అంటే మెట్రోపాలిటన్ సిటీస్ లో మాల్స్ లాంటి స్థాయిలో వ్యాపారాలు చేసే పెద్ద పెద్ద షోరూమ్స్, వాటిలో ఈ శాంపిల్స్ అయితే చాలా తక్కువ తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు జనరల్ గా బిజీగా ఉంటారు, దొరకరు కాబట్టి చేయలేకపోయారేమో. కేవలం 2500 మంది మాత్రమే శాంపిల్స్ తీసుకున్నారు. వాళ్ళలో దాదాపు 67% వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రావటం అనేది మాకు ఇష్టం లేదని చెప్పారు. ఒకటండి వాస్తవం చెప్పుకోవాలంటే 67% కదండి, ఇంకా అది బహుశా 90% పైచులకు ఉండొచ్చు. ఎందుకంటే ఈరోజు పూర్తిగా వీళ్ళు ఎవరైతే ఉన్నారో పెద్ద తరహా వ్యాపారాలు చేసుకున్నారో పూర్తిగా చేతులు ఎత్తేసారు. పక్క రాష్ట్రాలు వెళ్ళిపోయారు. మేము ఇక్కడ బిజినెస్ కొనసాగించలేము, అప్పులు మునిపోయారండి, వడ్డీలు తెచ్చుకొని కట్టుకోలేక. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైనా సరే బిజినెస్ పెడితే పెద్ద స్థాయి వ్యక్తులు వెంటనే జే ట్యాక్స్ కట్టాలండి. వాళ్ళు ఏ వ్యాపారం చేసుకున్నప్పుడు కూడా అక్కడ స్థానిక లోకల్ లీడర్స్ కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి కానీ పర్సంటేజ్ లేకపోతే బిజినెస్ లేదు. పూర్తిగా వాళ్ళు ఏదైతే వ్యాపారం చేసుకుంటున్నారో వాళ్ళకి ప్రభుత్వ పరంగా సహకారం అందించాల్సింది పోయి ఇంకా వాళ్ళ దగ్గరే కమిషన్లు కొట్టేసే పరిస్థితి. ఇంత దుర్మార్గానికి ఈ యొక్క ప్రభుత్వం ఇంతవరకు పాల్పడింది. దీన్ని బట్టి అర్థమవుతుంది ప్రతి ఒక్కరు కూడా వ్యాపారస్తులు ఆంధ్రప్రదేశ్లో బిజినెస్ పెట్టడానికి అవకాశాలు లేవు, ప్రభుత్వం సహకరించట్లేదు, ఇక్కడ ఎటువంటి వనరులు కూడా లేవు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో బిజినెస్ పెట్టడానికి ఏ వనరులు ఉన్నాయండి? రిసోర్సెస్ ఏముందండి? రాజధాని ఉందా? ఒక మెట్రోపాలిటన్ సిటీ అని ఉందా? ఆ యొక్క సిటీలో డెవలప్మెంట్ ఏదైనా ఉందా? ఆ యొక్క పోలీసు వ్యవస్థ సహకరిస్తుందా? అక్కడ నాయకులు సహకరిస్తున్నారా? ఏ రకంగానూ సహకారం లేకుండా ఒక బిజినెస్ మ్యాన్ ఎలా అక్కడ బిజినెస్ స్టార్ట్ చేయగలండి? ఏ రకంగా దాన్ని కొనసాగించగలడు? ఒకవేళ అన్ని అడ్డంకులు దాటి ఆ యొక్క బిజినెస్ పెట్టినప్పటికీ కూడా అక్కడ ఉండే లోకల్ లీడర్స్ వచ్చి ఇబ్బంది పెట్టడం. ఓకే, ఇది ఇంకొకటి అండి, వీళ్ళు ఇంకొక యాంగిల్లో చేశారు. ఇది ఇప్పటివరకు మనకి ఏ సర్వేల్లోనూ రాలేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న రోగులు, వాళ్ళ బంధువులు వీళ్ళు వెళ్ళే టైంకి అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అలా శాంపిల్ తీసుకున్నారు. దాదాపు 16,000 మంది శాంపిల్స్ తీశారు. ఇందులో దాదాపు 92% ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు వాళ్ళు. అంటే అప్పటికప్పుడు హాస్పిటల్స్ లో సమస్యల్ని ఫేస్ చేస్తున్నారు. మరి వాళ్ళు ఏంటనేది మనకి కరెక్ట్ ఎలా అనలైజ్ చేస్తారు వాళ్ళని? హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్ వాళ్ళ అటెండర్స్ ఓకే, హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ వైద్యం పొందుతున్నట్టు చాలా భారీగా తీసుకున్నారు శాంపిల్స్ కూడా. ఓకే, బ్రహ్మాండంగా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చాలా తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఓకే, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్యం ఏదైతే పొందుతున్నారో ఆ యొక్క వైద్యులు, ఆ యొక్క పేషెంట్స్, రోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అటెండెంట్స్ కూడా పూర్తిగా వైద్య విధానం భ్రష్టు పట్టిపోయిందండి. ఒకప్పుడు ఈ యొక్క కేంద్ర వ్యాప్తంగా ఏదైతే మన దేశీయ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్తు ఒక రోల్ మోడల్గా ఉంది చంద్రబాబు నాయుడు హయాంలో. ఆయన హయాంలో యొక్క మంగళగిరి ఎయిమ్స్ కూడా తీసుకురావడం జరిగింది. రాష్ట్రానికి ఎన్నో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు, ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ కానీ అలా ఎన్నో కొత్త పథకాలను ఇంప్లిమెంట్ చేసి చంద్రబాబు హయాంలో ఎంతో డెవలప్మెంట్ చేశారు. అటువంటి ఉన్నతమైన వైద్య విధానాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక పూర్తిగా నిర్వీర్యం చేశారండి. ఈరోజు రాష్ట్రంలో ఒక్క చోటన్నా వైద్యం చేసుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు ఉన్న మంత్రులే పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారండి.
ఎంతమంది మంత్రులు పక్క రాష్ట్రానికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఉన్న జగన్మోహన్ రెడ్డి కాలు పెరిగినా ఏది పెరిగినా హైదరాబాద్ వస్తున్నాడు. ఆ రోజే మీరు గమనిస్తే బెంగళూరు వెళ్ళిపోతుంది. విడదల రజని గారు ఇక్కడ బెంగళూరు, హైదరాబాద్, చెన్నై తిరుగుతున్నారు. కొడాలానికి వెళ్తూ బాగాలేకపోతే ఇక్కడ హైదరాబాద్ వస్తున్నారు. ఇంత పక్క రాష్ట్రాలు తల్లిపోతున్నట్టే ఇంకా వాళ్ళు ఏం భరోసా ఇస్తున్నారండి? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అర్థం చేసుకోలేరంటారా? గవర్నమెంట్ హాస్పిటల్గా పక్కన పెట్టేశారు. కోవిడ్లో ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? పూర్తిగా ఆక్సిజన్ సిలిండర్లకి ఎంతో మంది చచ్చిపోయారు. ఇవన్నీ ప్రజలందరూ గమనించారు. వైద్య విధానం పూర్తి భ్రష్టు పట్టిపోయిందని చెప్పుకోవచ్చు. అందుకనే అంత దారుణమైన రిజల్ట్ కనిపిస్తుంది. పేషెంట్లు కూడా ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారండి. వాటన్నిటికి సమాధానం చెప్పడం రెడీగా ఉన్నారు వాళ్ళందరూ. ఇంకొకటి అండి, వీళ్ళు నోట్ పాయింట్ ఇచ్చారు మనకి కింద. అదేంటంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంకా ఇంక్లూడ్ అవ్వలేదు ఇందులో చెప్పారు. దాని మీద క్వశ్చన్ చేయలేదంట. సో అది కూడా యాడ్ అయితే అది కూడా చాలా తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది. ఇప్పుడు అది యాడ్ అయితే ఇంకా తీవ్రమైన వ్యతిరేకత కనపడచ్చు ప్రభుత్వం మీద. సింగిల్ డిజిట్ ఇంకొక 3 days లో మళ్ళీ రిపోర్ట్ ఇస్తాము దాని మీద కూడా అని వాళ్ళు మనకి మెసేజ్ చేశారు. నోట్ కూడా ఇచ్చారు, ఎక్సెప్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇష్యూ అని చెప్పి. సో కంక్లూడ్ చేయండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇది కానీ జనాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ యొక్క ల్యాండ్ టైటిల్ యాక్టింగ్ సంబంధించి ప్రజల యొక్క అభిప్రాయం కానీ తీసుకుంటే మీరు వైసీపీ గ్రాఫ్ పూర్తిగా పడిపోయి సింగిల్ డిజిట్కి వస్తుందండి. ఎటువంటి సందేహం లేదు. ఎవరు ఒప్పుకుంటారండి? ఈరోజు ప్రజల ఆస్తులు కొల్లగొడతా ఉంటే ప్రభుత్వాలు ప్రజల ఆస్తులకి రక్షణ కల్పించాల్సినది వాళ్ళే కంచే చేను వేసిందనే విధంగా వాళ్ళే ప్రజల ఆస్తులు రప్పించుకుంటే గతంలో ఎన్నో దోచుకున్నారు యాక్ట్ రాకముందు. అదంతా అన్అఫీషియల్. ఈసారి లీగల్గా దోచుకుందాం, ఇంతవరకు ఎవడేం చేసింది లేదు, ఈసారి లీగల్గా దోచుకుందని డైరెక్ట్గా ఎవరేం ప్రశ్నించలేని ఉద్దేశంతో కోర్టులు కూడా ఇన్వాల్వ్ అవ్వకుండా వాళ్ళే చట్టాలు ప్రవేశపెట్టుకొని చీకట్లో జీవాలు తెచ్చేసుకొని ప్రజల ఆస్తులు దోచుకోవడానికి వాళ్ళ బినామీలకు పంచిపెట్టుకోవడానికి ఇది ఒక గొప్ప మాస్టర్ ప్లాన్ వేశారు. ప్రజలందరూ కూడా ఈ మాస్టర్ ప్లాన్ గురించి అర్థమైపోయింది పూర్తిగా. ఇప్పుడు కానీ మీరు ఆ సర్వేకి సంబంధించి తీసుకుంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి సింగిల్ డిజిట్ కూడా రాదండి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ప్రజలు ఏ వ్యతిరేకం ఉందో. అన్నిటికంటే దారుణమైన విషయం ఒకటి చెప్తున్నాండి మీకు. ఇది వివేక గారి హత్య తెలుగుదేశం వారు చేసుంటారా వైసీపీ వారు చేసుంటారా అని వీళ్ళు వేసిన క్వశ్చన్ ఏది మీరు చెప్తారని అంటే ఆ కుటుంబమే అని చెప్పారంటండి 100% మంది. ఆ కుటుంబమే చేసింది, ఇది మరి ఇంకెవరు కాదని చెప్పారంట. ఓకే, ఈరోజు నిజం అనేది తేట తెల్లవైపోయిన పరిస్థితి అండి. వాళ్ళేదో 100% చెప్పారండి. 100% అండి. వాళ్ళ కుటుంబ సభ్యులు ఒప్పుకుంటే ఇంక రాష్ట్రం ఎందుకు ఒప్పుకోదండి? వాళ్ళ కుటుంబ సభ్యులే బయటకు వచ్చారు, ప్రశ్నిస్తా ఉన్నారు. వైఎస్ సునీతమ్మ కానీ షర్మిలారెడ్డి గారు కానీ వాళ్ళ యొక్క తల్లి గారు వైఎస్ సునీత వాళ్ళ తల్లి గారు కానివ్వండి బహిరంగంగా పొందుపరుస్తున్నారు. ఈరోజు అది కాదు అని జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ ఎవరైతే వాళ్ళ భారతీ రెడ్డి గారు కానీ అవినాష్ రెడ్డి కానీ ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టారా? మేము చేయలేదు, మాకు సంబంధం లేదని చెప్పేసి అన్ని వేళ్ళు వాళ్ళ వైపు చూపిస్తున్నప్పుడు కూడా ఇంకా వాళ్ళు కప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈరోజు ఆ యొక్క గూగుల్ లొకేషన్ ద్వారా కానివ్వండి సిబిఐ ఛార్జ్ షీట్లో పొందుపరిచిన అన్ని అంశాలు కూడా ప్రతి ఒక్కటి వాళ్ళ వైపు చేయి చూపిస్తున్నప్పుడు ఎక్కడ తప్పించుకుంటారండి వాళ్ళు? ప్రజలంతా ఇదంతా నిజాలు గమనించారు, ఇన్ని వాస్తవాలు కాబట్టి తెలుసుకున్నారు ప్రజలంతా కూడా. ప్రజలు పూర్తిగా అర్థం చేసుకున్నారు, అయితే నిజాలు కాబట్టి అర్థం చేసుకున్నారు. ఇవన్నీ నిజాలండి. ఓకే, సో ఇదండి. వీళ్ళే మనకి ఇంకో 3 days లో మళ్ళీ వస్తుంది ఈ సర్వే. ఖచ్చితంగా మళ్ళీ డిస్కస్ చేద్దామండి దీని మీద. ఖచ్చితంగా. ఓకే అండి, ధన్యవాదాలు. ధన్యవాదాలు.